హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఈవినింగ్ 6 నుంచి నైట్ 9 వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ మన పనిలోకి వచ్చేసి నేను మధ్యాహ్నం పనుండి 2 ఆ టైంలో కొద్దిగా బయటకు వెళ్ళాను. అంటే భోంచేసేసిన తర్వాత పిల్లలనైతే కనుక వాళ్ళని భోంచేసేసి సింక్లో గిన్నెలు పెట్టేసేయమన్నాను. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడిగేసేసి మిగతా పనులనేవి స్టార్ట్ చేస్తాను. కానీ భలేగా బయటికి వెళ్ళొచ్చినా కూడా అక్కడ కూడా ఇవే ఆలోచనలండి. అమ్మో, ఇంటికెళ్ళిన తర్వాత ఈ పనుంది, ఈ పనుంది, ఈ పని కంప్లీట్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. నాకైనా మీకు కూడా అంతేనా? ఇక రాగానే పనులు మాత్రం ఇలా ఎదురుగా కనిపిస్తుంటే మాత్రం నేను అసలు 1 మినిట్ కూడా రెస్ట్ తీసుకోరండి. ముందు పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అందుకని ఇంటికి రాగానే ఇంట్లో బయట ముందు క్లీన్ చేసేసి బయట సందె ముగ్గు వేసేసి ఇక రేపు వీడియో పోస్ట్ చేయాలని చెప్పి, అంటే ఇది సోమవారం నైట్ నేను వీడియో తీశానండి. రేపు వీడియో పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఇక వీడియో కూడా కంటిన్యూ చేసి ఇటు పనులు కూడా కంటిన్యూ చేసుకుంటూ నా పనులు నేను చాలా ప్రశాంతంగా చాలా ఇంట్రెస్ట్గా కూడా చేసుకున్నాను. ఇక ఇప్పటికైతే కనుక ఈ పని అయిపోయింది కదా. నెక్స్ట్ పిల్లలకు పాలు కలిపి ఇవ్వటం, మా వారికి కొద్దిగా టీ పెట్టి ఇవ్వటం, అలానే వంట చేయటం, రేపు మార్నింగ్కి టిఫిన్కి మినపప్పు అయ్యి నానబెట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంట్లో పనులు అనేవి అలా కనిపిస్తూనే ఉంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకసారి ఒకళ్ళు మెసేజ్ చేశారండి. ఎప్పుడు మీరు చికెనే వండుతారు, మటన్ కానీ లేదా ఫిష్ కానీ అవి ఎలాంటివన్నీ ఎక్కువ వండరేంటి అని అడిగారండి. నిజంగా చెప్పాలంటే నాకు నాన్ వెజ్ కర్రీస్ చేయాలన్నా అంత ఇంట్రెస్ట్ ఉండదండి. అసలు గట్టిగా చెప్పాలంటే నాకు రాదు కూడా. ఇది కూడా నేను అత్తయ్య గారు వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. ఇది కూడా నేను పిల్లల కోసమే, ఇంకా ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి చికెన్ ఒకటి, ప్రాన్స్ ఒకటి చేయటం నేర్చుకొని వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి అంటే అవి అత్తయ్య గారే పంపిస్తారండి. వీక్లీ 2 టైమ్స్ మాత్రం మనకు వస్తూనే ఉంటాయి. ఇంకా అలా వస్తూ ఉంటాయి కదా, దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు. కానీ పిల్లలు ఇప్పుడు పెద్ద అవుతున్నారు కదా, వాళ్ళు కంపల్సరీగా వీక్లీ 2 టైమ్స్ అయినా సరే నాన్ వెజ్ అడుగుతున్నారండి. వాళ్ళ కోసమే నేను ఈ చికెన్ కర్రీ ఒకటిని, ప్రాన్స్ ఒకటి నేర్చుకొని మరీ చేస్తున్నాను. ఏవైనా కూరగాయలు తీసి, అంటే ఫ్రిడ్జ్లోంచి ఏమైనా కూరగాయలు తీసి వంట చేద్దామన్నా సరే దానికంటే ఈజీగా ఇదే అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ కర్రీ చేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే నాన్ వెజ్తో బోన్ చేసినా, బిర్యానీ అలాంటివి ఏమైనా తిన్నా, ఇలా చికెన్ ఏమైనా కలిపినా సరే ఒక నిమ్మకాయ ముక్కను తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటే మాత్రం ఆ నీచు వాసన అనేది పోతుంది. దానికోసం సపరేట్గా నేను ఈ నిమ్మకాయ ముక్కలు మాత్రం తీసి, అంటే యూస్ చేసినప్పుడు ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, చెప్పాను కదా ఇందాక మా వారికి ఒక టీ పెట్టేసి పిల్లలకి పాలు కలిపి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను పిల్లలకి పనులు నేర్పుతున్నాను అని చెప్పా కదండి. నేను మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడు నైట్ పెరుగు కావాలి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి పాలు స్టవ్ మీద ఉన్నాయమ్మా, కొద్దిగా పాలు తోడేసేయండి అని చెప్పాను. కరెక్ట్గా నేను మొన్న ఎన్ని పాలైతే వాళ్ళతో నేర్పించానో కరెక్ట్గా అదే గిన్నెలో అన్నీ పాలు తీసేసి పాలు తోడేసి అయితే కనుక ఉంచారు. ఇప్పుడు ఈ గిన్నెలో పాలతో, అంటే మిగిలిన పాలతో టీ పెట్టేసి వాళ్ళకి కొద్దిగా పాలు కలిపిద్దామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి అయితే కనుక కొద్దిగా కాంప్లాన్ వేసేసి పాలు కలిపిస్తున్నాను.
ఇక ఇప్పుడైతే కనుక వాళ్ళు బయట క్యారమ్స్ ఆడుతున్నారండి. కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కంటిన్యూస్‌గా టీవీ చూడటానికి అలవాటైపోయారు ఈ హాలిడేస్‌లో. అందుకని నేను కొద్దిగా టైమింగ్స్ పెట్టి చెస్ కొంతసేపు, క్యారమ్స్ అని బయటికెళ్ళి సైకిల్ తొక్కుకోవటం అలా వీళ్ళకి ఈ సమ్మర్‌లో అంటే టీవీ ఎక్కువగా చూడకుండా ఉండటానికి ఇవి అలవాటు చేశాను. ఇక ఇప్పుడైతే కనుక టీ ఇచ్చేసేసి టైం కూడా దాదాపుగా 7:30 అయిపోతుంది. చాలా పనులున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఇవి ఇచ్చేసిన తర్వాత మిగతా పనులనేవి స్టార్ట్ చేస్తాను. టీవీ అయితే ఎక్కువసేపు చూస్తారు కానండి, ఫోన్ అయితే అసలు నేను ఇవ్వను. ఇంకా నేను ఇవ్వను కాబట్టి వాళ్ళు కూడా నన్ను అడగరు. ఆ టీవీ చూడటంలో కూడా రోజుకి 2 అవర్స్ మాత్రం మహాభారతం కంపల్సరీగా చూస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో 2, 3 ఎక్స్ట్రా ఎపిసోడ్స్ అయినా చూస్తారు. ఇలాంటి టైంలో కర్రీ తొందరగా అయిపోవాలి అంటే ఇందాక చికెన్ నేను మసాలా పట్టించేసి పక్కన పెట్టే కదా, ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కట్ చేసేసి దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ అయిన తర్వాత ఆ పేస్ట్ని వేసేసి దాంట్లో కొద్దిగా మసాలా పేస్ట్ వేసి కలిపిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని దాంట్లో వేసేస్తాను. ఇలా అయితే ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది, అందులో చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే కనుక ఇవి కట్ చేసేసి వీటిని పేస్ట్ చేసి పెట్టేస్తాను. ఈ కర్రీకి టమాటాలు ఇన్ని పట్టవు కదా, వీడియో తీసుకుంటూ గబుక్కున నేను 3 టమాటాలు తీసి అనుకుంటూనే కట్ చేసేసాను. ఇంకా ఈ కర్రీకి ఎంత కావాలో అన్ని ముక్కలు తీసేసి మిగతావైతే కనుక రేపు మార్నింగ్ కర్రీలకి యూస్ చేసుకోవడానికి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఈ ముక్కలైతే కనుక మిక్సీ పట్టేసేసి కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు వీడియోస్లో ఏదో కొద్దిగా అనేది తగ్గింది, అది ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు అన్నారు. మీరు అన్నది కరెక్టేనండి. ఎందుకంటే నాకు చెప్పా కదా 3 మంత్స్లో కొద్దిగా బిజీగా ఉంటానని చెప్పేసి, అందుకని అటు ఆ పనులు చేసుకుంటూ ఇటు ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నా కానీ ఆ టైంకి కరెక్ట్గా వీడియో తీసుకోవడానికి అయితే కనుక నాకు కుదరట్లేదు. ఇదిగో ఇప్పుడు నేను బయటకు వెళ్ళొచ్చానా, రేపు మార్నింగ్ మంగళవారం వీడియో పెట్టాలి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా కొన్ని పనులు స్కిప్ చేసుకుంటూ నేను వీడియో చేస్తున్నాను కదా. ఇంకెంత ఒక 15 డేస్ ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా మన ఛానల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బియ్యం ఏరుతున్నా కదండి, ఇది కూడా ఒక పని అయిపోయింది నాకు. ఒక 2 మంత్స్ నుంచి అనుకుంటా. ఇవి మాకు పొలం నుంచి వచ్చే బియ్యము. దీంట్లో కొద్దిగా మట్టి పెడ్డలు అంటారు, మీకు ఐడియా ఉంది కదా, అవి ఉంటున్నాయి. ఇక రోజు అన్నం వండేటప్పుడు ఒక 10 to 15 మినిట్స్ టైం దీనికే సరిపోతుంది. ఎప్పుడూ అయితే ఉండవు కానీ ఎందుకో ఈసారి మాత్రం బియ్యంలో కొద్దిగా మట్టి బెట్టలు ఉన్నాయి. ఇక వాటిని ఏరేసేసి ఇప్పుడు అన్నం వండటానికి బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను. చెప్పాను కదా పనులు స్కిప్ చేస్తున్నానని చెప్పి. ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే కనుక స్టవ్ మీద పెట్టేసేసాను, అది ఉడుకుతుంది. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఒక బకెట్లో తీసేస్తున్నాను. ఎందుకంటే ఈ నీళ్లు బయట మొక్కలకి నీళ్లు పోయటానికండి. సమ్మర్ కదా, రోజు 2 పూట్ల కంపల్సరీగా నీళ్లు పోయాల్సిందే. మామూలు డేస్లో కూడా పోస్తా కానీ ఈ సమ్మర్లో మాత్రం అస్సలు మర్చిపోను. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్లు బయట పోయటానికి ఇలా బకెట్లో తీస్తున్నాను. ఈరోజే కదండి, రోజు బియ్యం కడిగినా లేదా ఏదైనా పప్పు కడిగిన నీళ్ళు కానీ అవైతే కనుక వేస్ట్గా పోనివ్వకుండా మొక్కలకైతే పోస్తాను. వాటికి కూడా మంచి బలం కూడా. ఇప్పుడు ఇటు కర్రీ కూడా అయిపోతుంది కదా, స్టవ్ మీద రైస్ పెట్టేసేసి బయట మొక్కలకు నీళ్లు పోస్తాను. బయట నీళ్ళు పోద్దాము అంటే ఎట్లానో ఇప్పుడు పప్పు మళ్ళీ ఇంకొద్దిగా బియ్యం కడుగుతా కదా, అంటే రేపు టిఫిన్కి ఈ పూట అట్టుపిండి అనేది రుబ్బుదామని చెప్పేసి పప్పు బియ్యం నానబెడుతున్నాను. వాటితో పాటు ఇందాక నేను బియ్యం కడిగి నీళ్ళు తీసా కదా, ఆ నీళ్ళతో పాటు ఇవి కూడా 2 మొక్కలకు పోయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ నీళ్ళు పక్కన పెట్టేసి ఈ బియ్యం కూడా కడిగేసి పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు 2 ఇలా మొక్కలకు పోసేస్తున్నాను. ఏ పనైనా సరే అండి మన ఇంట్రెస్ట్లోనే ఉంటుంది. నేను ఇంత ఇంట్రెస్ట్గా మొక్కలకి అంటే ఏది వీటికి యూజ్ అవుతాయో అది చూసుకుని వీటికి ఇస్తూ ఉంటా కదా. అందుకని సమ్మర్లో కూడా చూడండి మొక్కలు ఎంత ఫ్రెష్గా చక్కగా పచ్చగా ఉన్నాయో.
ఇదనే కదండి, ఇంట్లో మనం ఏ పని చేసినా సరే అంత ఇంట్రెస్ట్గా చేస్తే మాత్రం దాని నుంచి వచ్చే రిజల్ట్ అయితే కనుక మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా బాగుంటుంది కూడా. దోసపిండికి నేను రేషన్ బియ్యం పోస్తున్నానండి. ఒక 1 ఆర్ 2 మంత్స్ నుంచి. ఎప్పుడూ అయితే కనుక పొలంలో బియ్యమేగా అని చెప్పేసేసి పోసేసేదాన్ని. అత్తయ్య గారు వాళ్ళు అన్నారు రేషన్ బియ్యం చాలా బాగుంటాయని. ఇంకా అప్పటి నుంచి మాత్రం నేను ఈ రేషన్ బియ్యమే పోస్తున్నాను. అలానే దోసలు వేసేటప్పుడు దోసలు ఎర్రగా కొద్దిగా క్రిస్పీగా రావాలన్నా సరే దోసపిండిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి చూడండి. అంటే పచ్చిశనగపప్పు వేసినా కూడా బాగా వస్తాయి. దానికంటే కూడా షుగర్ వేస్తే మాత్రం దోసలు చక్కగా ఎర్రగా వస్తాయి. అన్నం ఉడుకుతూ ఉంది, కిచెన్ కూడా అయిపోవచ్చింది. ఇంకా అక్కడ ఎందుకు ఖాళీగా నుంచోవటం, ఈ ఖాళీ టైంలో రేపు మార్నింగ్ వీడియో పోస్ట్ చేయాలి కదా. ఇప్పటి వరకు వీడియో తీసుకున్న వీడియోస్ మొత్తం నేను ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను. అదే కాక కొన్ని మెసేజెస్ వచ్చినాయి, ఆ మెసేజెస్ కూడా జస్ట్ చదువుతున్నాను, రిప్లై మాత్రం ఇవ్వట్లేదండి టైం లేక. రేపు మంగళవారం వీడియో పోస్ట్ చేస్తా కదా, వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కూర్చొని ఈ మెసేజెస్ మొత్తానికి రిప్లై ఇస్తాను. తర్వాత ఇక వంట అయిపోయిన తర్వాత దోసపిండి పట్టాలి, పిల్లలకు భోజనం పెట్టాలి, ఆ గిన్నెలన్నీ కడగాలి, ఇల్లు మొత్తం ఒకసారి సర్దుకోవాలి, రేపు మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ అవన్నీ నానబెట్టాలి. ఇలా చెప్తూ పోతుంటే ఇంకా 1 ఆర్ 2 అవర్స్ పని నా కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎడిటింగ్ చేసిన వీడియోకి వాయిస్ కూడా ఇవ్వాలి. ఇంకా వాయిస్ అయితే కనుక ఇప్పుడు ఇచ్చే ఓపిక కూడా లేదండి. రేపు మంగళవారం కదా, రేపు 9కి పోస్ట్ చేస్తా కాబట్టి రేపు మార్నింగ్ 5 కల్లా లేచి తెల్లవారుజామునే ఇక దీనికి అయితే కనుక వాయిస్ ఇవ్వాలి. అలా వాయిస్ ఇస్తా కదా, వాయిస్లో డల్నెస్ మాత్రం మీకు తెలుస్తుందండి. అంటే లెగంగానే వాయిస్ ఇస్తారు కదా. ఇప్పటికైతే కనుక ఇక్కడ వరకు ఉన్న పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి భోజనం పెట్టేసిన తర్వాత ఇక దోసపిండి పట్టేసి నేను ఇందాక చెప్పిన పనులన్నీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే కనుక అన్నట్టు వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరు అనుకుంటున్న మీ అమూల్యమైన అభిప్రాయాలని నా దాకా అందాలంటే ఒక చిన్న మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఫ్రైడే మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.